హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేమైతే లుటుంబే బీచ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట. ముందైతే టికెట్ అయితే తీసుకుని లోపలికి వెళ్ళాలంట. సో అందుకోసం అయితే మేము టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం. దానికంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకైతే మేము టికెట్ కౌంటర్కి అయితే వచ్చి టికెట్ని అయితే తీసుకొని లోపలికైతే వచ్చేసాను. ఈరోజైతే మేము ఏమేమి చూసాము ఏంటనేది బీచ్నంతా మీకైతే చూపిస్తాను నాతో పాటు. మేమైతే ఆఫ్టర్నూన్ టైంకి అయితే బయలుదేరాము. ఇక్కడికి వచ్చేటప్పటికైతే ఇక్కడ ప్లేస్ని చూసి కొంచెం భయం వేసింది, కానీ ఇక్కడికి రాగానే ఇండియన్స్ అయితే కనిపించారు. సో నాకైతే భయం పోయింది. ఇది చూసుకున్నామంటే స్టార్టింగ్ అనమాట బీచ్కి. ఇక్కడైతే పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి, చాలా గ్రీనరీగా ఉంది. చెట్టునైతే చూడగానే నాకైతే రీల్స్ గుర్తొచ్చేసి కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అయితే ఇంకా ఇండియన్స్ అయితే వస్తూనే ఉన్నారు. ఇక్కడైతే ఫ్యామిలీస్తో సహా వచ్చి టైం అయితే స్పెండ్ చేస్తున్నారు. సో చేపల్ని అలా తెచ్చుకొని కూర్చొని పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ చూసుకున్నట్లయితే హట్స్ అనమాట. అవి ఎంత బాగా డెకోరేట్ చేశారో కదా. అవి చూస్తుంటే నాకైతే ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి హట్స్ అయితే గుర్తొచ్చాయి. ఇక లేట్ చేయకుండా లోపలికైతే వెళ్దాము. వెళ్ళేటప్పటికైతే స్టార్టింగ్లో చూడగానే అక్కడ ఒక పెద్ద ట్రీ అయితే కనిపించింది. నేనైతే చూసి చాలా షాక్ అయ్యాను, ఇంత పెద్ద ట్రీయా అని. ఈ మధ్య నేనైతే యూట్యూబ్లో అయితే చూశాను ఇలాంటి ట్రీని. దానికి ఒక 100 ఇయర్స్ అయితే ఉందంట. మరి దీనికి ఎన్ని ఇయర్సో ఏంటో నాకైతే తెలియదు. మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత పెద్ద ట్రీ కదా. చూస్తే ఈ ఒక్క చెట్టుకి ఎన్ని కొమ్మలో ఏంటో చూశారు కదా, ఎంత పొడవునైతే వచ్చున్నాయో, ఎంత నీడను కూడా ఇస్తుంది ఒక్క చెట్టు అనేది. ఇక్కడ ఇట్లాంటి చెట్లు చాలానే ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటాయి అన్నమాట. ఇలాంటి ఒక్క చెట్టు చాలండి మనకి ఈ వర్షాలు అవన్నీ బాగా పడతాయి సక్రమంగా. సో ఇకైతే లోపలికి వెళ్దాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇలాంటి చెట్లు ఇదే కాదు చాలానే ఉన్నాయి. సో ఇకైతే లోపలికైతే వెళ్ళడానికి వెళ్తున్నాను. అక్కడ బీచ్ దగ్గరే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. సో పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. సో నాతో పాటు మీరు కూడా అయితే వచ్చేసేయండి. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాము మనం కూడా. సో ఇదైతే ఓవరాల్గా అనమాట. ఇకైతే లోపలికైతే మేము స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చి రాగానే అయితే స్విమ్మింగ్ పూల్ చూడగానే అయితే నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇది వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంది. చూడగానే అయితే నాకు దిగాలనిపించింది, కానీ అయితే నాకు స్విమ్మింగ్ రాదు. అలానే బట్టలు కూడా మేము తెచ్చుకోలేదండి స్పేర్గా. సో ఇకైతే ఇక్కడ నుంచి చూసామంటే ఎంత బాగుందో. అలానే ఇక్కడ డీజే కూడా పెట్టారండి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు. సో ఇటు సైడ్ చూసుకున్నామంటే ఇది బీచ్ అనమాట. సో చూసారు కదా, బీచ్ కానుకొని స్విమ్మింగ్ పూల్ని ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది వైబ్ అనేది. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలతో సహా అయితే ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇది చూస్తుంటే నాకు ఎప్పుడు నేను టీవీలో చూడడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇకైతే ఇక్కడ దిగి కిందకి స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్ళడానికి ఉంది. సో నేను కూడా అయితే ట్రై చేస్తున్నాను వెళ్ళడానికని, కానీ నాకు భయం వేసింది. నేనైతే ఫస్ట్ టైం అనమాట. నాకు నీళ్ళు అంటే భయం అండి. ఇకైతే చూద్దాం మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అనేది అని చెప్పేసి లోపలికైతే వెళ్తూ ఉన్నాను అనమాట. దాని మీదే ఈ స్విమ్మింగ్ పూల్ చుట్టూ అయితే తిరుగుతున్నాను నేనైతే. సో చూసారు కదా, మధ్యలో అయితే నిల్చోడానికి ఐలాండ్ టైప్లో ఉంది. సో అక్కడికి కూడా వెళ్దాం మనము. ఇకైతే మొత్తం అయితే చూస్తే చాలా బాగుంది వైబ్ అనేది. ఎంత ప్లెజెంట్గా ఉందంటే అంత బాగుంది చూస్తుంటే. ఇకైతే చూశారు కదా, ఇక్కడైతే దిగుదామని చెప్పి ఒకసారి ట్రై చేశాను, కానీ వాటర్ అనేది కొంచెం లోతుగా ఉన్నాయంట. నా హైట్ ఉన్నాయి ఇంచుమించు. నేను దిగానంటే మునిగిపోతానని చెప్తున్నాడు. సో అందుకనైతే నేను ట్రై చేయలేదు. అసలే నాకు వాటర్ అంటే భయం. సో అందుకనైతే మనకెందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను. సో ఇకైతే వెళ్తూ ఉండగా అక్కడైతే కనిపిస్తుంది కదా స్టెప్స్, అక్కడైతే పార్టీస్ అలా జరుగుతాయంట. ఫైర్ క్యాంపు అలాగా పార్టీస్, ఫైర్ క్యాంపు అట్లా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. సో ఒక 2 డేస్కి అయితే 80K షిల్లింగ్స్ అనమాట. సో నాకైతే పర్లేదు, బాగా అనిపించింది. ఇక్కడైతే నేను కూడా ఎక్కేసాను ఫైనల్గా. ఇక్కడికి ఎక్కగానే చూస్తే మొత్తం ఓవరాల్గా ప్లేస్ అయితే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇకైతే
కొన్ని పిక్చర్స్ అయితే తీసేసుకున్నాము. తీసుకొని ఓవరాల్గా చూసుకుంటే ఎంత గ్రీనరీగా ఉందో, కేరళలో ఊటీలో ఎంతైతే మనకు ఉంటుందో అలా అయితే ఉంది మొత్తం. చాలా అంటే చాలా బాగుంది. నేను అయితే ఎంజాయ్ చేసేసాను. ఇకైతే నాకైతే బాగా నచ్చింది. ఇకైతే ఆ ఎండ్కైతే వెళ్దాం ఒకసారి అయితే అని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ దిగుతుంటే స్టెప్స్ అయితే చాలా హైట్లో ఉన్నాయండి. సో అందుకని చూసుకొని అయితే దిగుతున్నాము. దిగేటప్పటికైతే అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఎవరో దూకారనమాట. దూకగానే వాటర్ అనేవి పైన పడుతూ ఉన్నాయి. సో అందుకని కొంచెంసేపు అలా ఆగామన్నమాట వెయిట్ చేసి. ఇక వెళ్తూ ఉంటే మనం డార్లింగ్ సినిమాలో చూసాం కదా వంతెన, అలాంటిది చూశాను. చూడగానే అయ్యో వంతెన కనిపించిందని చెప్పేసి ఇకైతే నేనైతే లేట్ చేయకుండా అయితే ఎక్కేసి అక్కడైతే కొన్ని పిక్చర్స్ అయితే తీసుకొని ఇకైతే ఒకసారి అక్కడ ఐలాండ్ లాగా ఉంది కదా, దాని మీద అయితే దిగుదామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. రియల్గా పెద్ద ఐలాండ్లో ఎట్లాగో దిగలేం కదా, సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి ఐలాండ్లో అయినా దిగుదామని చెప్పి దిగేశాను. దిగ్గానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. ఎప్పుడు టీవీస్లో అలా చూడడమే కానీ రియల్గా నేనైతే చూస్తానని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఫైనల్గా నేనైతే దిగేసాను అనమాట. చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇకైతే మనమైతే ఆ కార్నర్కి వెళ్దాం అనుకున్నాం కదా, ఆ కార్నర్కి అయితే వెళ్దాము. ఇక లేట్ చేయకుండా అయితే నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఇక దిగి వెళ్తూ ఉంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే వ్యూ ఎంత బాగుందో కదా, ప్లెజెంట్గా. స్విమ్మింగ్ పూల్ కానీ పక్కన బీచ్ కానీ ఎంత బాగుందో అసలు. బీచ్ వైబ్ అనేది ఎంత ప్లెజెంట్గా ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇకైతే లేట్ చేయకుండా నేనైతే వెళ్ళిపోతూ ఉన్నానన్నమాట. బీచ్లోకి వెళ్ళడానికి బోటింగ్ కూడా ఉందండి, కానీ ఎవరు వెళ్ళట్లేదు. అందుకని మేము కూడా ఎందుకులే రిస్క్ అని చెప్పి వెళ్ళట్లేదు. మేమైతే ఆ కార్నర్కి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉన్నాము ఎండ్కి. సో వెళ్ళేటప్పటికి మాత్రం నాకు అక్కడ మందార పూలు అయితే కనిపించాయి. చాలా డేస్ తర్వాత నేనైతే చూస్తున్నాను, కానీ ఒకే చెట్టుకి 2 టైప్స్ ఆఫ్ మందార పూలు అయితే కనిపించాయి. 2 కలర్స్ అన్నమాట, పింక్ వైట్. ఇకైతే నేను వెళ్ళిపోతూ ఉన్నాను. అలా వెళ్తూ ఉంటే నాకు చైరు బెంచెస్ కనిపించాయి. సో అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడైతే ఒక కుక్క కనిపించిందండి. నాకు కుక్కలు అంటే భయం. సో ఇకైతే అదేం అనలేదు. ఇక ఆడకొచ్చి చూసేసరికి ఇదేదో కొంచెం మందు పార్టీస్ అలా జరిగే ప్లేస్ లాగా అనిపించింది. సో ఎక్కువసేపు ఇక్కడ ఎందుకులే ఉండడం అని చెప్పేసి మేమైతే వెళ్తున్నాను. అక్కడ చూశారు కదా కార్ పార్క్ చేసిన దగ్గరకైతే అది ఎండ్ అనమాట. అక్కడ కూడా కొన్ని బెంచెస్ అయితే వేస్తున్నారు. అక్కడ చూసి ఎలా ఉంటుంది ఏంటనేది నాతో పాటు మీరు కూడా చూడండి. సో మొత్తం అయితే వచ్చేసాము ఫైనల్ ఎండ్కి. కానీ అక్కడ బెంచెస్ అయితే ఖాళీ లేవండి, కానీ అందరు లోకల్ వాళ్ళు ఉన్నారనమాట. అక్కడ ఇండియన్స్ ఎవరు అట్లా లేరు. నాకైతే కొంచెం భయంగా అనిపించింది. సో అందుకోసం అయితే నేను అక్కడ కూర్చోడానికైతే ఏం ప్రిఫర్ చేయలేదు. సో ఎండ్కైతే వచ్చేసాము. ఒకసారి అయితే పైకి ఎక్కైతే చూద్దాం మొత్తం ఎలా ఉంది ఏంటనేది. సో చూశారు కదా మీరు కూడా, చాలా అంటే చాలా బాగుంది. వాటర్ అన్నీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు వాటర్ సౌండ్కి అలా. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇదైతే కార్ పార్కింగ్ ప్లేసెస్ అనమాట. సో ఇక అంతేనండి, ఈ ఎండ్కైతే వచ్చేసాము. సో అంతా తిరిగాను కదా, మొత్తం మీకైతే చెప్పేశాను. నేనేమేమి చూశాను ఏంటనేది మీతో షేర్ చేసుకున్నాను కదా, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇకైతే మేము వెళ్తున్నాము. వెళ్ళేటప్పటికి మాకైతే కొంచెం దాహం వేసింది. ఎండని వచ్చాం కదండి. సో ఫుడ్డు అలాంటివి, వాటర్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ అలాంటివి ఇక్కడ దొరుకుతాయి. సో అందుకోసం ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుందామని చెప్పేసి అయితే నేను వెళ్తున్నాను. సో వెళ్ళేటప్పటికైతే అక్కడ డీజే అవన్నీ ప్లే చేస్తూ ఉన్నారు. ఇక మేమైతే వాటర్ బాటిల్ అయితే తీసుకోవడానికి వచ్చాం కదండి. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. అక్కడైతే బీర్ బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్స్ కూడా కనిపించాయి. దాంతోపాటుగా ఇక్కడైతే బిలియర్డ్ సిటీ అనే గేమ్ అయితే కనిపించింది. నేనైతే ఫస్ట్ టైం రియల్గా చూడటం దీన్ని లైవ్లో. అలా ఆడుతూ ఉంటే పాపం ట్రై చేశాడు, కానీ అది పడలేదన్నమాట. అది ఎలా ఆడతారు ఏంటనేది నాకు తెలియదండి, ఆ గేమ్ గురించి అస్సలు
నేను జస్ట్ చూడడం వరకే, ఫస్ట్ టైం చూశాను కాబట్టి ఎగ్జైట్మెంట్. కానీ ఇద్దరికైతే పడలేదు బాల్ అనేది. సో కిడ్ సైడ్ చూసుకుంటే డీజే ప్లే చేస్తున్నాడు. ఇకైతే నేనైతే అలసిపోయానండి. సో అందుకోసం అని చెప్పి వాటర్ అయితే తాగుతున్నాను. ఈ వాటర్ బాటిల్ అయితే 40 రూపీస్ అనమాట. మేమైతే వాటర్ బాటిల్ ఇంటి నుంచి తెచ్చుకోవడం మర్చిపోయాం. సో అందుకోసం అయితే తప్పదు కదా అని కొనుక్కొని తాగేస్తున్నాను. ఇకైతే కొద్దిసేపు అయితే ఇక్కడే కొంతసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని ఒక 5 మినిట్స్ అలా ఇంటికైతే వెళ్దామని అనుకున్నాము. హాయ్ అయితే చెప్పమని చెప్పాను. హాయ్ చెప్పాడు. ఇకైతే మేము వాటర్ తాగేసి ఇంటికైతే వెళ్ళిపోతామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేనండి. బాయ్ బాయ్.